ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగల వారు కావాలననియు ప్రార్థించుచున్నాను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రేమ అసమాన, సంపూర్ణ, శాశ్వత, పవిత్ర ప్రేమ. ఆయన ప్రేమను తెలుసుకునిన పౌలు ఎఫెసీయులు కూడా తెలుసుకునవలెనని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమ ఎటువంటిదంటే, ఒకటి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఇది కొలవలేని, తూచలేని, అందుకోలేని, ఎక్కలేని, వెళ్ళలేనటువంటిది ప్రేమ. అయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. రెండవది, వేరుపారిన క్రీస్తు ప్రేమ. వేరు లోతుకు వెళ్ళి చెట్టుకు నీరు, లవణాలు ఇచ్చినట్లుగా ఆయన ప్రేమ యందు వేరుపారి ఆత్మీయ ఆహారము పొందాలి. కీర్తనలు 1వ కీర్తన 3వ వచనములో, నాటబడి ఆకువాడక ఫలమిచ్చు ప్రభువులో ఫలించి బహుగా ఫలించి జీవించాలని లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగనే 3వది, స్థిరపరిచే క్రీస్తు ప్రేమ. ఇంటికి బలము స్థిరమైన పునాది. పునాది ఎంత లోతు ఉంటే భవనము అంత స్థిరము. క్రీస్తు ప్రేమ బలం. గాలి చేత కొట్టబడిన, ఊగకుండా, కదలకుండా స్థిరంగా నిలిపేదే ప్రేమ. అలాగనే 4వది, క్రీస్తు ప్రేమ వెడల్పు. క్రీస్తు ప్రేమ తూర్పు పడమరల వైపు చాపబడి ఉన్న క్రీస్తు 2 చేతులంత వెడల్పు. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు. పక్షపాతము లేక సర్వ మానవాళిని కౌగిలించుకున్న ప్రేమ. యూదులను, అన్యులను ఐక్యపరిచినటువంటిది ప్రేమ. 5వది, క్రీస్తు ప్రేమ యొక్క పొడవు. జగత్తు పునాదికి ముందే ప్రేమించి తన వారిని అంతము వరకు, నిత్యత్వం వరకు ప్రేమించాడు. తన హృదయములో నిన్ను ప్రేమించుచు తన అరచేతులలో నీ పేరు కాదు నిన్నే చెక్కుకున్నాడు. 6వది, క్రీస్తు ప్రేమ లోతు. పాపములో పడి ఉన్న, జిగటగల దొంగ ఊబిలో చిక్కుకున్న, పాతాళముకు దిగి వెళ్ళుచున్న మానవుని రక్షించుటకు దేవుడు మానవుడై దిగి రిక్తుడై ప్రేమతో ప్రాణము పెట్టాడు. అయితే పాతాళము మరణము బంధించి ఉంచలేదు. మృత్యుంజయుడు క్రీస్తు ప్రేమ లోతును ఎరిగి ఉన్నాడు. 7వది, క్రీస్తు ప్రేమ ఎత్తు. ఆయన ఆరోహణమై నమ్మిన వారిని బ్రతికించి పరలోకం వరకు పైకెత్తాడు. క్రీస్తు ప్రేమ ఎత్తు గమనించండి ప్రియులారా. ఎవడైనను ప్రభును ప్రేమింపకుంటే వాడు శపింపబడును. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. ఆమెన్.